హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఏంటంటే మనకి సింగిల్ బెంచ్ జడ్జ్ నామవరపు రాజేశ్వరరావు గారు ఏదైతే తీర్పునిచ్చారో 222 పేజీల తీర్పు, చాలా అద్భుతమైన తీర్పు అది. అయితే ఇక్కడ అటు సెలెక్ట్ అయిన వాళ్ళని ఇటు సెలెక్ట్ కాని వాళ్ళని ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే న్యాయంగా ఉద్యోగం అనేది సంపాదించాలి. అది అన్యాయం అయితే కనుక ఆ ఉద్యోగం ఎక్కువ కాలం నిలవదు అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మనం ఈ మధ్యలో చూస్తున్నాము, వెస్ట్ బెంగాల్లో టీచర్ల విషయంలో జరిగిన కేసు, సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో, కొన్ని సంవత్సరాల క్రితం పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత అవి జాబులు చేసుకుంటా ఉన్నారు టీచర్లు వెస్ట్ బెంగాల్లో. కాకపోతే దాంట్లో అవినీతి, అన్యాయం, ప్రొసీజర్ ల్యాప్సెస్ జరిగినాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఆ పోస్టుల్ని వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మనకి గ్రూప్ 1 ఏపీపీఎస్సీకి సంబంధించి 2018 నోటిఫికేషన్ కూడా అదే దారిలో కొనసాగుతుంది. అయితే ఏపీపీఎస్సీకి సంబంధించి 2018 గ్రూప్ 1 కేసు ఏదైతే ఉందో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరి ఆ తీర్పు ఎలా రాబోతుందో మనం అతి కొద్ది రోజుల్లో చూస్తాం. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫ్రెండ్, మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ కోర్టు అయినా సరే, సింగిల్ బెంచ్ అయినా డివిజనల్ బెంచ్ అయినా ఏదైనా సరే, యాక్చువల్గా ఉద్యోగాలకు సంబంధించి అవినీతి, అక్రమాలు, ప్రొసీజరల్ ల్యాప్సెస్, లేకపోతే ఫేవరెటిజం, నెపోటిజం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని సందర్భాలు మనకి కనిపిస్తే గనక అది ఎప్పటికీ ఆ ఉద్యోగం నిలవదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు కాకుండా రేపు, సపోజ్ ఈరోజు ఒక గవర్నమెంట్ ఉంది, ఇంకో రోజు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్లోనైనా నిజాలు నిగ్గు తేల్చే అవకాశం వస్తుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగము అన్ని రోజులు చేసిన తర్వాత వాళ్ళ ఆ ఉద్యోగాన్ని వదలాలంటే వాళ్ళకు ఇబ్బందే. అండ్ వీళ్ళు ఎవరైతే రాని వాళ్ళు, న్యాయంగా రావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం వచ్చినా కూడా వేస్టే. అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరికీ అన్యాయం జరుగుతుంది అటువంటి పనులు చేయడం వల్ల. ఇక్కడ చెప్పేది ఏంటంటే న్యాయంగా ఉద్యోగం సంపాదించండి, న్యాయంగా మాత్రమే ఉద్యోగం రావాలి. మీ మెరిట్ ప్రకారము, రిజర్వేషన్ల ప్రకారం మాత్రమే రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కాలరాస్తూ ఉద్యోగం రావాల్సిన అవసరం లేదు. రాజ్యాంగము ఆ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ దాటకుండా మనము ఉద్యోగాలు సంపాదించాలి. ఆ ఉద్యోగాలు నిలబడతాయి అండ్ మీకు సొసైటీలో, సమాజంలో మంచి గౌరవం దొరుకుతుంది. ఇప్పుడు అటువంటి ఉద్యోగం కాకుండా రేపటి నాడు మనని ఎవరైనా చూసారంటే మన మొహం మీద ఈ ఉద్యోగం కొనుక్కున్నాడనో, లేకపోతే అన్యాయంగా సంపాదించాడనో, లేకపోతే ఈ నెపోటిజం అనే ఉచ్చులో ఈ ఉద్యోగం లభించిందనో, ఇట్లాంటి ఏవైనా మాటలు అనే అవకాశం ఉంటుంది సొసైటీలో. అటువంటి మాటలు మనకు అవసరం లేదు. అటు ఎవరైతే ఇప్పుడు సంపాదించిన వాళ్ళు ఉన్నారో అండ్ ఎవరైతే ఉద్యోగం రాకుండా వాళ్ళు టాలెంటెడ్ అంటే మెరిట్ ప్రకారంగా ఉద్యోగం రాకుండా ఉన్నారో ఇద్దరు బాధపడే సందర్భాలు రావద్దని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి ఒక కోర్టులో న్యాయం జరిగితే ఇంకో కోర్టులో వాళ్ళు ఎవరైనా కూడా మనకి ఎట్లా ఉంటుందంటే, సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పు చాలామందికి బాగా అనిపించింది. అక్కడ చేసేది ఏం లేదు, ఓన్లీ రివాల్యుయేషన్ మళ్ళీ చేయమని చెప్తున్నారు. మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తే ఇంతమంది ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఆకాంక్ష, కోరిక తీరుతుంది కదా. చేసేటప్పుడు గవర్నమెంట్కి ఒక ఉన్నతమైన స్థానం కూడా ఇస్తారు కదా. మరి ఎందుకు గవర్నమెంట్ దీనికి ముందుగా పోవట్లేదు అనేది ఇక్కడ ఆలోచించాలి. సరే, ఒకవేళ గవర్నమెంట్ లేదు, మేము ఆల్రెడీ బాగా వాల్యుయేషన్ చేశాము, ప్రొసీజర్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది అనుకుంటే కనుక అది నెక్స్ట్ కోర్టులో తేలుతుంది. డివిజనల్ బెంచ్లో ఎటువంటి వాదనలు లేకుండా వాళ్ళు అక్టోబర్ 15వ తారీఖు మళ్ళీ మనము
ఏమంటారు వాదనలు విందాము అని చెప్పేసి చెప్తున్నారు కానీ సో ఇంకా ఆఫర్ లెటర్లు ఇచ్చుకోండి, ఆఫర్ లెటర్ ఇచ్చుకొని ఉద్యోగాలలో జాయిన్ చేయించండి అని చెప్పేసి చెప్పట్లేదు కదా. సో ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. దయచేసి టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వాలు కానీ ఇది గుర్తించాలి. సో ఇంత హడావుడిగా చేసినా కూడా దాని రిజల్ట్స్ పాజిటివ్గా ఉండవు, నెగిటివ్గా ఉండబోతాయి. సో ఎందుకంటే అటు ఎవరైతే ఇప్పుడు ఉద్యోగము సపోజ్ గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఉద్యోగంలో ఉండి ఉంటారు. ఆ ఉద్యోగాన్ని వదులుకొని రావాల్సి వస్తుంది. సపోజ్ మళ్ళీ ఈ ఉద్యోగం కూడా పోయిందనుకోండి, సుప్రీంకోర్టులో వాదనలు అయిన తర్వాత మళ్ళీ ఈ ఉద్యోగం పోతే వాళ్ళకి కూడా నష్టమే కదా. అటు ఆ ఉద్యోగం చేసుకోకుండా ఇటు ఈ ఉద్యోగం చేసుకోకుండా రెంట్కి చెడ్డ రేవడిలాగా ఉంటారు కదా. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి. సో దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాలి. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, అది కూడా క్లియర్గా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ వీడియోలో మనకి కేసు ఒకటి ఉంది. స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. వేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో పిటిషనరు వి పవన్ అని ఉన్నారు. సో ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ కేసు, ఇది డైరీ నెంబర్ వచ్చి 55726. ఇది 25th సెప్టెంబర్న వేయడం జరిగింది. దాని సిఎన్ఆర్ నెంబర్ని కూడా మీరు చూడవచ్చు ఇక్కడ. అయితే పిటిషనర్ తరఫున లాయర్ ఎవరంటే, అడ్వకేట్ ఎవరంటే రావ్ విశ్వజ అని అడ్వకేట్ ఉన్నాడు. అండ్ రెస్పాండెంట్స్ అంటే టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ తరఫున దేవినా సెహగల్ అండ్ ప్రసన్న ఇద్దరు, వీళ్ళు గవర్నమెంట్ తరఫున అంటే టీజీపీఎస్సీ తరఫున. సో ఇక్కడ టీజీపీఎస్సీ స్పెషల్ లీవ్ పిటిషన్ పవన్ వేసిన తర్వాత సో దానికి కేవియట్ అనేది ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆ కేవియట్ నెంబర్ ఏంటంటే 15413. ఇది కూడా సేమ్ డేట్న 25th సెప్టెంబర్ని ఇచ్చాడు. ఈ కేవియట్ అనేది ఎలా వేసుకోవచ్చు అంటే 148A సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం వేసుకోవచ్చు. ఈ కేవియట్ అంటే ఏంటిది అనేది మనం డిస్కస్ చేద్దాము. కేవియట్ లైఫ్ అనేది మనకి జనరల్గా 3 months ఉంటుంది. సో కేవియట్ అనేది ఏంటి అంటే యాక్చువల్గా మనకి న్యాయవాదుల సర్కిళ్లలో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఏంటంటే ఓడినవాడు కోర్టులోనే ఏడిస్తే గెలిచినవాడు ఇంటికి వెళ్ళి బాత్రూంలో ఏడుస్తాడంట. సో ఇట్లాంటి మనకి సామెతలు చెప్తుంటారు కదా. అయితే కోర్టులో గెలిచిన వాడికి ఓడిన వాడికి పెద్ద తేడా ఉండదు. గెలిచిన వాడికి డబ్బులు పోతాయి అండ్ ఓడిన వాడికి డబ్బు, పేరు, పరువు అన్నీ పోతాయి. ఇది వాస్తవం యాక్చువల్గా. సో అయితే న్యాయస్థానం మెట్లెక్కడం అంటే ఎంతో బాధ, ఇబ్బంది ఉంటే తప్ప అలాంటి పరిస్థితి రాదు. సో మనకి ఇంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మన తెలంగాణ బిడ్డలు సో ఎంతో బాధతో, ఇబ్బందితో ఉండబట్టే అలాంటి పరిస్థితి రావడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బాధితులు కోర్టు మెట్లెక్కి తమ వాదన, బాధలు న్యాయమూర్తికి విన్నవిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో వారికి నిజమైన పరిష్కారం చూపేలా ధర్మాసనాలు చేస్తూ ఉంటాయి అని ఆశిద్దాం. అయితే ఒక కోర్టులో తనకి న్యాయం జరగలేదని భావిస్తే ఇంకో కోర్టుకి అంటే కింది లెవెల్ కోర్టుకి అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే పై లెవెల్ కోర్టుకి వెళ్ళే అవకాశం మనకి మన రాజ్యాంగం కల్పించింది. ఈ క్రమంలో కేవియట్ పిటిషన్ అనేది ఒక కీలక పరిణామం. అసలు కేవియట్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఏ కేసులోనైనా ఒకరు ఓడిపోతుంటారు, ఇంకొకరు గెలుస్తుంటారు. ఇదే న్యాయశాస్త్రంలో మనకి జరిగేది. అయితే ఇది కేసు విషయంలోనే కాదు, మనకి ఈవెన్ ఏదైనా గేమ్ తీసుకున్నా, స్పోర్ట్స్ తీసుకున్నా, ఎక్కడైనా సరే ఒకరు మాత్రం గెలుస్తారు, లేదంటే ఒక టీం మాత్రం గెలుస్తుంది, ఇంకో టీం ఓడిపోతుంది. ఇది మనకి సర్వసాధారణమే. అయితే ఇక్కడ మనకి ఓడిపోయిన వారు అక్కడితో ఆగిపోతారు అనుకోవడం పొరపాటే. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టులు ఉన్నాయి, హయ్యర్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ అప్పీల్ చేసుకునే విధానాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. గెలిచిన వారికి మనశ్శాంతి ఉంటుందనుకోవడం కూడా భ్రమే. ఎందుకంటే గెలిచిన వారు ఓన్లీ టెంపరీగా గెలుస్తున్నారు. ఈ విషయం మనకి క్లియర్గా వెస్ట్ బెంగాల్ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విషయంలో తేటతెల్లమవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా ఓడిపోతే దేశ అత్యున్నత ధర్మస్థానం మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళవచ్చు, హైకోర్టులో ఓడిపోయిన తర్వాత. సో ఇక్కడ మనకి డివిజనల్ బెంచ్ చెప్పిన తీర్పు ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. సో ఇలా వెళ్లే క్రమంలో వారు నిద్రపోయే అవకాశం ఉండదనేది వాస్తవం. ఎందుకంటే ఓడిన వారు హైకోర్టుకు మళ్ళీ వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటారేమోనన్న భయం
గెలిచిన వారిని వెంటాడుతూ ఉంటుంది. అయితే మనకి కేవియట్ పిటిషన్ అంటే ఏంటిదంటే 148A సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పైన కోర్టులో అంటే ఏ కోర్టులో అయితే గెలుస్తారో ఆ పైన ఉండే కోర్టులో కేవియట్ పిటిషన్ అనేది వేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి హైకోర్టు డివిజనల్ బెంచ్ కదా, సో అందుకే వీళ్ళు సుప్రీంకోర్టులో వేశారు. ఎందుకంటే ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే వేశారో పవన్, సో ఆ పవన్ గారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని మా వాదనలు వినకుండా ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వకండి అని సుప్రీంకోర్టులో కేవియట్ వేయడం జరిగింది. ఎవరు వేశారు? టీజీపీఎస్సీ ప్రభుత్వం. సో అంటే మీరు స్పెషల్ లీవ్ పిటిషన్లో మా ప్రమేయం లేకుండా మా వాదనలు వినకుండా మీరు జడ్జిమెంట్ ఇవ్వద్దని సుప్రీంకోర్టుని టీజీపీఎస్సీ అండ్ ప్రభుత్వం అడగడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ కేవియట్ అంటే కేసు వేసిన వారు అవతల పార్టీ వారికి నోటీసు ఇచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కోర్టు ఆ కేసు ఏంటనేది వింటుంది. తదనుగుణంగా విచారణ చేసి ఇవ్వాల్సిన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుంది. కేవియట్ పిటిషన్ లైఫ్ అనేది జనరల్గా 3 నెలలు ఉంటుంది. సో ఇలా కేవియట్ పిటిషన్ని వినియోగించుకోవచ్చని న్యాయవాదులు చెప్తున్నారు. అదంతా బాగానే ఉంది, కానీ కేవియట్ పిటిషన్ ఇప్పుడు ఎవరి మీద వేసినట్టు? అంటే కేవియట్ పిటిషన్ నిరుద్యోగుల మీద వేసినట్టే కదా. సో అయితే ఇక్కడ నామవరపు రాజేశ్వరరావు గారు ఏదైతే సింగిల్ బెంచ్ సంబంధించిన జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ని మీరు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేకపోతున్నారు? సో 563 మందికి మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒకవేళ ఉద్యోగాలు ఇస్తుంటే కనుక మరి మీరు ఎందుకు మళ్ళీ ఒకసారి వాల్యుయేషన్ చేయకూడదు? వాల్యుయేషన్ చేయండి, మళ్ళీ వాళ్ళే వస్తారు. మీరు నిజంగా ప్రొసీజర్ ల్యాప్సెస్ లేవు అన్నప్పుడు వాల్యుయేషన్ చేయండి, మళ్ళీ ఒకసారి కోర్టు సమీక్షలో చేయండి. కోర్టు ఎవరైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ఇచ్చిన వాళ్ళ సమీక్షలో మీరు చేయండి, వాళ్ళని దగ్గర పెట్టుకుని వాల్యుయేషన్ చేయించండి. లేదంటే మనకి కెమెరాస్ ముందు వాల్యుయేషన్ చేయించండి, మళ్ళీ రీవాల్యుయేషన్. దాంట్లో ఏం బాధ? ఇప్పుడు మేము అడిగింది నిరుద్యోగులుగా మీకు ఓన్లీ న్యాయం చేయమని అడుగుతున్నాము, అన్యాయమైన వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నారు. అంతేకాని అక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఉద్యోగాలు తీయమని ఎవరు అడగట్లేదు. దయచేసి ప్రభుత్వాలు టీజీపీఎస్సీ ఈ విషయాన్ని గుర్తించాలి. దయచేసి మా నిరుద్యోగుల్ని రక్షించండి. అంతే, మేమందరం మీ పిల్లలు లాంటి వాళ్ళం. సో మమ్మల్ని మా భవిష్యత్తుని మీ చేతిలో పెట్టి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీరు మమ్మల్ని రక్షించాలి. అండ్ ధర్మదేవత న్యాయదేవత అనేది మా వైపే ఉంటుందని సర్వదా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.